45 న్యూస్ కి స్వాగతం. పిఠాపురం నియోజకవర్గం పాదగయ పుణ్యక్షేత్రంలో పులిహోర ప్యాకెట్లలోని పెంకు పురుగులు వచ్చాయంటూ కొన్ని వార్తా ఛానల్లోని వచ్చిన కథనాలపై స్పందించిన దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు దీనిపై ఎంక్వైరీకి వచ్చిన ఆర్జేసీ సుబ్బారావు, డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు ముందుగా ప్రసాదాలు కొన్న భక్తులను అనంతరం ఆలయ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్జేసీ సుబ్బారావు, డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు మీడియా ముందరే ఆలయ సిబ్బందిని ఎంక్వైరీ చేసిన ఆర్జేసీ సుబ్బారావు సేకరించిన రిపోర్టులను దేవాదాయ శాఖ కమిషనర్ కి అందజేస్తామన్న ఆర్జేసీ సుబ్బారావు ప్రసాదంలో నిల్వ అయిన పప్పు దినుసులను వాడారా లేదా అన్న దానిపై ఎంక్వైరీ చేసి వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్న ఆర్జేసీ సుబ్బారావు. అదేవిధంగా సీసీ ఫుటేజీలు కూడా సేకరించి పరిశీలిస్తామన్న ఆర్జేసీ పాదగయ పుణ్యక్షేత్రంలో లోపాలను సరిదిద్దుతూ మరలా ఇలాంటి సంఘటన జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్న ఆర్జేసీ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు. వీళ్ళు కొన్న ప్రసాదంలో ఏంటి వీళ్ళు కొన్న ప్రసాదంలో చెప్పు గుళ్ళో కాదు, గుళ్ళో దాంట్లో కాదు. ప్రసాదాలు పట్టుకొచ్చి చెప్పినప్పుడన్నా అది స్టోర్ సామాన్లు ఇస్తుంటాను. ఏం జరిగిందండి? ఏం జరిగింది చెప్పు. నేను మామూలు శనగపప్పు మంచిది ఇచ్చాను సార్. బయట ఒకటి తులసింది బయట పెట్టింది ఉన్నారు సార్. అది ఒక ప్లేట్లో బయట పెట్టేసి ఉన్నారు సార్. ప్రతిరోజు నువ్వు చేసే పని ఏంటి? సోమవారం మినపప్పు, శనగపప్పు, అదే పులిహార సంబంధించిన సామాన్లు అన్ని ఇస్తాను. పులిహార పోపులు అండి ఏ రోజు ఆ రోజు ఇస్తావు? ఏ రోజు ఆ రోజు ఇస్తాను సార్. నువ్వే ఇస్తావు? నేను ఇస్తాను సార్. ఇస్తే అతను వండుతాడు. అవును సార్. అక్కడ అతను ముందు రోజు మిగిలిపోయింది ఏమన్నా వాడతాడు ఆయన? అసలు వాడదండి. అదేం చేస్తారు ముందు రోజు మిగిలిపోవడం అంటే ఏంటి? సామాన్లు అంటే ఏమి మిగలవు సార్. ఏ రోజు ఆ రోజు ఇస్తాను సార్. అక్కడ ఎందుకు వచ్చారు? అక్కడ పాతవి చూసుకుంటే అలా వదిలేసారు. వేరే కిటికీలు అక్కడ పెట్టేసుకున్నారు, మేము చూడలేదు. అలా కాదు సార్. ఇప్పుడు ఇల్లు పడ్డనేటువంటి అంశం గురించి, అలాగే ఇటీవల కొన్ని అక్షరాలు జరిగినటువంటి చేత ఇప్పటికే మనకి డీసీ గారు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ ఉంచున్నారు. అలాగే అసలు ఎందుకు ఇక్కడ జరుగుతున్నాయి ఏంటి అప్లికేషన్ తోటి కమిషనర్ గారు నన్ను ఎంక్వైరీ పంపించారు. అసలు దాని యొక్క ప్రొఫెషన్గా రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అలాగే మీరు ఫిర్యాదు చేసిన వాళ్ళు ఏమన్నా వాళ్ళు కూడా పిలవడానికి ఈరోజు ఉద్దేశం ఏంటంటే మీరు ఏం చెప్తారో పరిగణలో తీసుకుని ఎటువంటి ఇంకా ఫర్దర్గా అలాంటి జరగకుండా ఉండాలంటే ఏం చర్యలు తీసుకోవాలని అంటే అంశం కూడా దృష్టి సారించడం కోసం కమిషనర్ గారు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు నేను ఈరోజు ఎంక్వైరీకి రావడం జరిగిందంటే మీరు 1 by 1 వచ్చి మీరు ఎవరైనా అసలు ఏం జరిగింది, మీరు ఏం చెప్పదలుచుకున్నారో మీరు ఇన్ రైటింగ్ ఇచ్చినా ఓవరాల్గా చెప్పినా స్టేట్మెంట్ పరంగా కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనండి? కావాలంటే నేను వచ్చేసి ఎంప్లాయీగా వర్క్ చేస్తాను బెంగళూరులో. అయితే నిన్న గుడికి రావడానికి కారణం ధనుర్మాసం రావడం ఒకటి, నెక్స్ట్ సోమవారం అందులోనే ఆదిత్య నక్షత్రాలు చెప్పి మంచి రోజుని పెట్టి రావడం జరిగింది. సో దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం పులిహార పొట్టాలు అనేవి కొనుక్కోవడం జరిగింది. సో ఏవైతే కొనుక్కొని ఇంటికి పట్టుకెళ్ళానో పట్టుకెళ్ళిన తర్వాత మనం ప్యాకెట్లో తింటే తెలియదు, మాకు ప్లేట్లో వేసి చూడగా పోపు ఏదైతే వాడారో అదంతా పురుగు పట్టేసి ఉంది. అంటే శనగపప్పు ఏదైతే వాడతారో మొత్తం పురుగు పట్టేసి ఉంది. సో వెంటనే నేనేం చేశానంటే సోషల్ మీడియాలో పెట్టానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన పార్టీ వాళ్ళని, పవన్ కళ్యాణ్ని, అలాగే నా ఫేస్బుక్లో ఉన్న వాళ్ళందరినీ ట్యాగ్ చేసి పోస్ట్ పెట్టడం జరిగింది. వెంటనే మన హిందూ విశ్వ హిందూ పరిషత్ మెంబర్ అయినటువంటి వెంకటేశ్వర గారు కూడా ఫార్వర్డ్ పెట్టారు. ఎందుకంటే ఆయన ఇలాంటి వాటిలో యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఊళ్ళో నాకు తెలిసిన వ్యక్తి గారు. సో వెంటనే ఆయన ఏమన్నారంటే సరే అండి ఇలాగ గుడికి వెళ్ళి మనం చెక్ చేద్దాం ఒకసారి. సో మేము ఒకటే వచ్చిందో లేదా మొత్తం అంతా ఎలా చూస్తుంది అన్నది క్లారిటీ ఉండాలి కదా అని చెప్పి గుడికి రావడం కూడా జరిగింది. మేము వచ్చే టైంకి కూడా సాయంత్రం ఏదైతే పంచి పెడతారో అది కలుపుతున్నారు. ఆ కలుపుతున్న వాటిల్లో కూడా సేమ్ ఇదే ఉందండి. పోపు ఏదైతే వాడుతున్నారో పోపు అంతా కూడా పాడైపోయి ఉంది. సో ఇదేంటని అడగగా లేదంటే మేము మంచి పోపే వాడుతున్నాం అన్నారు. ఆ పక్కన అయితే ఏవైతే పోపు పెట్టున్నాయో ఇంకా వండలవి అవన్నీ పురుగు పట్టేసి ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నా ప్రశ్న ఒకటే, వాళ్ళు ఏమంటున్నారంటే మేము మంచిదే వాడుతున్నాము, ఇక్కడ ఏదైతే పోతుందో అది ఎవరో దానం చేసిందండి, అనుకోకుండా వాళ్ళకి వాడేశారు ఇందులో అని చెప్తున్నారు. ఎవరైతే వండుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది కదా సార్, బాగుందా బాగాలేదా అన్నట్టు తెలుస్తుంది చాలా స్పష్టంగా. వండిన తర్వాత అది తెలియకపోవచ్చు, కానీ వండక ముందు ఏదైతే వాడుతున్నారో పదార్థాలు అనేవి బాగున్నాయా బాగాలేవా అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. తెలిసి కూడా ఎందుకు వాడారన్నది ఫస్ట్ ప్రశ్న. రెండవది మాకు తెలియలేదండి అని చెప్పేసి బయట ఇన్ఛార్జి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేము చూడలేదని చెప్తున్నారు.
వాళ్ళకున్న ఫస్ట్ డ్యూటీ వచ్చేసి అది అక్కడ అబ్జర్వ్ చేయడం, అంతా పద్ధతిగా జరుగుతుందా లేదా, కరెక్ట్గా వాడుతున్నారా లేదా. ఇన్ఛార్జ్ అనేవాళ్ళు అక్కడ చూడకపోతే లోపల ఏం చేసినా కూడా ఇంకా కనపడుతుంది కాబట్టి అల్టిమేట్గా ఎఫెక్ట్ అయ్యేది భక్తులు మాత్రమే. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ఛార్జ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ్యత ఎందుకు తీసుకోలేదని ఫస్ట్ క్వశ్చన్. వండుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు వండుతున్న పదార్థం బాగుందా బాగాలేదని చూసి కూడా కావాలని ఎందుకు ఉన్నారనేది రెండో ప్రశ్న. అలాంటి వాటిని తీసుకొచ్చి భక్తులకు అమ్మితే ఒకటి ఊరికి అప్రతిష్ట, రెండు గుడికి కూడా అప్రతిష్ట. ఎందుకంటే ఇది పుణ్యక్షేత్రం అండి, చిన్న గుడి కాదు. పిఠాపురం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కుక్కుటేశ్వర స్వామి గుడి అని, పాతగయ అని, లేదంటే శక్తిపీఠం అని. అటువంటి అపోహలు ఏం పెట్టుకునే అవసరం లేదు. పక్కా కూడా మనకి ఒక సిస్టమ్ ఉంది ఇక్కడ. ఇది టెండర్ ద్వారా, ప్రక్రియ ద్వారా క్వాలిటీ స్పెసిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. ఆ రకమైనటువంటి సరుకులు మాత్రమే క్వాలిటీ ఉన్నవే మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది అక్కడ బయట ఉన్నాయో తెచ్చుకుని ఎవరో ఇచ్చినవి పోపుల్లో వాడారా లేదా మన టెంపుల్లో వాడారా మేము నిర్ధారణ చేసిన తర్వాత కమిషనర్ గారిని నివేదిస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి అపచారాలు జరగకుండా చూడడానికి మేము ప్రయత్నం చేస్తాం. అటువంటి ఈ టెంపుల్లో ఇంకా అటువంటి రెప్యుటేషన్ అవ్వకుండా చేసుకోవడానికి కమిషనర్ గారికి ఈ విషయం నివేదికను అందజేస్తాం. ఏదో వాంటెడ్గా వస్తున్నట్టు వస్తుంది. ఏంటి సార్ చెప్పండి సార్. ఓకే, అదే ఇటువంటి మన ఈ పాదగయ క్షేత్రంలో ఇటువంటి దురదృష్ట సంఘటనలు జరగకూడదు. అలాంటివి ఎందుకు జరిగినాయి ఏంటనే దాని మీద ఈరోజు కమిషనర్ గారు ఇమీడియట్గా డిప్యూటీ కమిషనర్ గారిని మనం కూడా దేవాలయాన్ని పరిశీలన చేసి అలాగే అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలన్నీ కూడా చర్చించండి. అలాగే ఫర్దర్గా ఇటువంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా ఇలాంటి పవిత్ర క్షేత్రంలో అలాంటివి అవ్వకుండా ఉండడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పమని సార్ మమ్మల్ని ఆదేశించారు. ఆ మేర కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇప్పుడే ఈరోజు మనం అందరినీ కూడా మీ ముందే వారందరినీ కూడా వివరాలు తీసుకున్నాం. తరువాత మన సిబ్బంది వివరాలని, అలాగే మీరు చెప్పినటువంటి ఆ సమస్యలు ఏవైతే పాడైపోయినటువంటి ప్రొవిజన్స్ ఏమైనా వాడారా లేదా అనే దాన్ని కూడా మేము పరిశీలన చేయడం జరుగుతుంది. అలాగే సీసీ కెమెరాలని ఫుటేజ్ తీసుకుని నిజంగా అలాంటి బాధ్యులు ఎవరైనా ఉంటే మాత్రం సిబ్బందిని అటువంటి వారిని కూడా వాడి మీద చర్యలు తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు, అటువంటి ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏ మిగతా అంశాలు మీరు ఎవరైతే సలహాలు సూచనలు ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఏమని చెప్పారో అవన్నీ కూడా మనం అమలు చేయడానికి కమిషనర్ గారికి రిపోర్టులు నివేదికని ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రకారంగా మనం ఈ టెంపుల్లో అటువంటి చర్యలు పునరావృతం అవ్వకుండా మన అందరం కూడా చెప్పడానికి ఉద్దేశంతో రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రజలందరితో కూడా మాట్లాడడం జరిగిందండి. ఇప్పుడు నెక్స్ట్ సిబ్బందిని కూడా విచారణ చేసి దానికి సంబంధించి నా నివేదికని కమిషనర్ గారికి మేమిద్దరం కూడా అంటే ప్రతి ఇష్యూలోనూ కూడా ఈవో గారు బాగా పనిచేస్తున్నారు అంటున్నారండి. అంటే కింద స్థాయిలో సిబ్బంది దగ్గర నుంచి వస్తున్నాయని చెప్తున్నారు. వాళ్ళకి ఏమైనా ప్రత్యేకించి ఏమైనా శిక్షణ శిబిరాలు అటువంటి ఏమైనా పెడతారు? అసలు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, లేదంటే ఎక్కువగా స్టాండింగ్ ఉండిపోవడం వల్ల ఇటువంటి వస్తున్నాయంటారా? అదే మీరు చెప్పింది ఒక కారణం కావచ్చు. ఎందుకంటే సిబ్బంది అనేటువంటి వాళ్ళు టెంపుల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఒక క్రమశిక్షణలో వాళ్ళ సిస్టమేటిక్గా వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈవో గారితో పాటు కింద స్థాయి సిబ్బంది కూడా పనిచేసినప్పుడే అటువంటి భక్తులకు అటువంటి సౌకర్యాలు అందడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ క్రౌడ్ ఉన్న టైంలో ఇలాంటి టైంలో వీళ్ళు భక్తుల మీద అసహనం వ్యక్తం చేయడం, అక్కడక్కడ గమనించడం, అలాగే పరిసరాల్లో కూడా కొంత పరిశుభ్రత కార్తీక మాసం ఉత్సవాలు అవి కూడా కొంచెం చూసాము. అవి చేయడం వల్ల ఆ భక్తులు అసౌకర్యం గురవడం కూడా గమనించడం జరిగింది. ఈవో గారికి తగు సూచనలు చేశాం. మీరు చెప్పిన అంశాన్ని కూడా మేము పరిగణలో తీసుకుని సిబ్బందిని కూడా తగు హెచ్చరికలు జారీ చేసి ఆ విధంగా పనిచేసేలా మేము ప్రయత్నం చేస్తాం.